తమిళనాడులో హిందువులు 88% ఉన్నా కూడా సార్ ముందు వాళ్ళు తమిళియన్. వాళ్ళు వాళ్ళ తమిళనాడు యొక్క ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉంటే ముందు నేను తమిళియన్ని, ఆ తర్వాతనే నేను హిందువుని అన్నట్టుగా భావన ఉంటుంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ హిందీ పార్టీ, నార్త్ పార్టీ అని అన్న ఇది బలమైనటువంటి ఇది ఉంది సార్. కానీ జనరేషన్ యూత్లో మాత్రం ఆ విధంగా లేదు. ఏదైతే ఇందా మీరు చెప్పారు మోడీ గారు ఇంటిగ్రిటీ అని అంటుంటారని, సో మోడీ గారు తీసుకొచ్చే స్ఫూర్తి భావన భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏకాత్మ మానవ దర్శనం మా సిద్ధాంతం కూడా, వాళ్ళ యొక్క సిద్ధాంతం కూడా అదే. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను తమిళ ప్రజలు అంతగా వంట పట్టించుకోలేదండి. అంతేకాకుండా అక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీకి ఇంకా బలమైన నాయకులు ఇందా వాళ్ళు చెప్పినట్టుగా రజనీకాంత్ గారును, ఎందుకంటే ఒకప్పుడు రజనీకాంత్ గారు బీజేపీకి చెరువుగా వచ్చారు, తర్వాత ఆయన మళ్ళా కాముగా ఉండటం జరిగింది, తటస్థంగా ఉండటం జరిగింది. సో ఇది సినిమా రాజకీయ లింక్ లాగా తమిళనాడు ప్రజలు, సౌత్ ఇండియాలో ఎక్కువగా రాజకీయాన్ని సినిమా వాళ్ళకి లింక్ పెట్టే విధంగా ప్రజలు ఆరాధిస్తారండి. మీరు అక్కడ ఎంజీఆర్ కానీ, జయలలిత గారు కానీ, కరుణానిధి గారు కానివ్వండి, రజనీకాంత్, కమల్ హాసన్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఇప్పుడు విజయ్ గారు కూడా, వీళ్ళందరూ ఇక్కడ ప్రజలు ఆ లింక్ పెట్టి చూడటం, వాళ్ళని ఎక్కువగా పెద్ద